హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అమ్మ. రండి, ప్రసాదాలు గాను ఇంట్లో మార్నింగ్ టిఫిన్ గాను బ్రేక్ఫాస్ట్గా చేసుకునే కదంబం చేసేద్దాం రండి. ఆరోగ్యకరం, ఎన్నో వెజిటబుల్స్ ఉన్నాయి, చక్కగా తినేసేయచ్చు. ఈ కదంబానికి ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి, నానపెట్టండి. అందుకని అర గ్లాసు, దీంతోనే గ్లాస్ కొలుస్తాను చూడండి. దాదాపు పావు మీద ఇంకొంచెం ఎక్కువ కందిపప్పు, కొన్ని పావు కూడా లేవు, చాలా కొన్ని పెసరపప్పు. ఎందుకనంటే పెసరపప్పు కందిపప్పు కలిసి ఈ బియ్యంలో గనక ఇలా కలిపి నానపెట్టి వండితే ఆ టేస్టే వేరుంటుంది. ఈ రెండు పప్పులతో కలిపితే, ఒకటే పప్పుతో కూడా కొంతమంది వండుకుంటారు, కానీ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. గుడిలో ప్రసాదం టేస్ట్ వస్తుంది. కదంబానికి మనం కూరగాయ ముక్కలు ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ ముల్లంగి, ములక్కాయలు, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కూరలు వేయొద్దంటారు, సరిగ్గా తెలియదు ఏంటి ఎందుకు అని. అంటే మన ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి మిగతా వేయొద్దంటారు, బంగాళదుంపలు అటువంటి. సరే, మళ్ళీనేమో క్యారెట్, చామదుంపలు అన్నీ కొన్ని కొన్ని, ఎక్కువ వేయొద్దే. చిలగడ దుంపలు, చిక్కుడుకాయలు అన్నీ ఎక్కువ పోసుకోకండి, కొన్ని కొన్ని అయితే అన్ని కూరగాయలు ముక్కలు సరి బాగుంటాయి. అలాగే కొన్ని సొరకాయ ముక్కలు, కొన్ని గోరుచిక్కుడుకాయ ముక్కలు, చాలా కొన్ని వేసాను చూడండి. గోరుచిక్కుడుకాయలు, కొన్ని గోరుచిక్కుడుకాయ ముక్కలు, కొన్ని బీన్స్, కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని గుమ్మడికాయ ముక్కలు. పచ్చి గుమ్మడికాయ దొరికింది, చక్కగా సంతోషంగా పచ్చి గుమ్మడికాయ ముక్కలు వేసేస్తున్నా. అలాగే కరివేపాకు 2 రెబ్బలు ఇలాగే వేసేసుకోండి. అందరూ ఇష్టంగా తినే వంకాయ ముక్కలు, ఒక చిన్ని వంకాయలు 3 వేసుకున్నాం. ఇప్పుడే ఉప్పు వేయొద్దు, ఉడకపెట్టుకుందాం. ఒక్క పొంగు వచ్చిన తర్వాత సిమ్ మీద పెట్టి మెత్తగా ఉడకపెట్టొద్దు, కొంచెం ఉడకపెడదాం. నానబెట్టుకున్నాం కదా, 1 గంట వేసేసేద్దాం కుక్కర్లో. దీని కొలత ఏంటంటే 1కి 4 గ్లాసులు నీళ్ళు. 1 2 3 4 గ్లాసులు. ఎందుకంటే కందిపప్పు బియ్యం 2 ఉన్నాయి కదా, అందుకని సరిపోతుంది. క్లోజ్ చేసుకుందాం. వేడి పెట్టేయండి. హై మీద 1, సిమ్ మీద 2 కూతలో రానిద్దాం. మా కదంబం రైస్కి మనం నూరుకోవాల్సిన మసాలా కొంచెం బియ్యం, శనగపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, చిన్న దాల్చిన చెక్క, ఇవి అన్నీ కూడా వేయించుకుందాం. ఇవి వేయించుకున్నాం కదా దోరగా, కొంచెం మనం ఎండు కొబ్బరి కూడా మిక్సీ పట్టుకొని ఇవన్నీ పౌడర్ చేసుకోండి. కూరగాయ ముక్కలు, ఉడకబెట్టుకున్న అన్నం కదంబం కోసం, పెసరపప్పు, కందిపప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు 2 కలిపేద్దాం. సరిపడినంత పసుపు. నేను కూరగాయ ముక్కల్లో వేయలేదు, అన్నంలో కూడా వేయలేదు, ఉప్పు వేస్తున్నా. అన్నానికి సరిపడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు నేను మసాలా వేయించాను కదా, ఆ మసాలా ఇదిగోండి. పెద్దామా, ఒకసారి తిప్పుదామా. మొత్తం అంతా కూడా నిదానంగా కలిపి ముక్కలు చితిపోకుండా తిప్పుకోండి. నెయ్యి కాగుతుంది, వేరుశనగ పప్పు వేద్దాం. వేరుశనగ పప్పు వేగుతుంది కదా, ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేద్దాం. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. తిరగమాత ఘనంగా ఉండాలమ్మా. తిరగమాత బాగుంటే కనుక మనకి ఏ కూర అయినా కూడా, మీరు తిరగమాత బాగా వేస్తే కూరల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు వేగుతూ ఉంది, కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేసాం కదా, ఇప్పుడు వేసుకోండి సరిపడినంత ఇంగవ. చూడండి, కలిపేసేస్తున్నాను కదంబంలో. చూడండి, ఇలా కలిపేసుకోండి. ఉప్పు కారాలు మీ టేస్ట్లకు తగ్గట్టుగా మీరు వేసుకుంటాం. విడిగా ఎందుకని, కుక్కర్లోనే పెట్టవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కుక్కర్లో ముక్కలు తాప్ అయిపోతాయి, టేస్ట్ బాగోదు. అందుకని ఏదన్నా మీకు హడావిడిగా ఉన్నప్పుడు మీరు కలిపి కుక్కర్లో పెట్టేసుకోండి. కానీ దానికన్నా ఈ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సరేనా? కొంతమంది చింతపండు తిరగమాత అప్పుడు వేసుకుంటారు, కొంతమంది ఏమో కూరగాయ ముక్కలు ఉడికేటప్పుడు వేసుకుంటారు. నేనేం చేస్తానంటే, ఇది ఉడకబెట్టిందమ్మా,
చింతపండు. అందుకని ఈ టైం అప్పుడు కలిపేసి ఒకసారి తిరగమాత వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి దించేస్తా. ఎలా ఉందమ్మా జ్యోతి ఆంటీ చేసిన కదమ్మో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.